మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు సంబోధించాలి. మీరు ఏకవచనంలో మాట్లాడి ఈ ఏదైతే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారో మిగతా సభ్యులు కూడా దాన్ని అలవాటు పడిపోతున్నారు అధ్యక్ష. ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అంతే. కూర్చోండి మాధవ్ గారు. మాధవ్ గారు మంత్రి గారు చెప్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రిని ఇలాగా ఎమ్మెల్యేగా అనడం చాలా తప్పు అధ్యక్ష. మేము కూడా అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని మాఫియా డానో లేకపోతే పులివెందల పులకేసి అంటే మీరు ఒప్పుకుంటారా అధ్యక్ష? మీరు ఒప్పుకోరు కదా. దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటాం. ఎల్ఓపి గారు ఇప్పుడు కాంట్రవర్సీ ఎంత అధ్యక్ష? ఆయన మాట్లాడిన మాట మళ్ళీ చెప్తాను అధ్యక్ష. ఎలా తొలగిస్తారు? మాట్లాడిన మాట ఈ సూపర్ సిక్స్ ని నాకు అర్థమైంది. రికార్డులు చూసి చూడండి అధ్యక్ష, రికార్డులో చూడండి. ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష. ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష. ఒక్క నిమిషం ఇందాక సోమవీరాజు గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే చూడండి, రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు తీయండి అధ్యక్ష. అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే ఆ అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష. అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి మాకు కూడే ముందుకు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష, అది కాదు. ఆయన చెప్పింది వాస్తవం. ఆనాటి కుప్ప ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు. ఇది వాస్తవం. రమేష్ గారు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నాము. డిస్కషన్ మర్చిపోయి వేరే డిస్కస్ చేస్తున్నాము. గౌరవ సభ్యులకు మంత్రులకు అందరికీ నేను చెప్పేది ఏమంటే డిస్కషన్ కంటిన్యూ చేశారంటే చేయండి. చెప్పండి మంత్రి గారు. ఒక్క నిమిషం. ఇప్పుడు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష. ఆయన ఆనాటి కుప్ప ఎమ్మెల్యే అన్నారని చెప్పన్నారు అధ్యక్ష. రికార్డ్స్ చూడండి అధ్యక్ష. రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే, లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష? తొలగించడం కాదు, క్షమాపణ చెప్పించాలా. తొలగించడం కాదు అధ్యక్ష. రికార్డ్ లో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. వెరిఫై చేసి సరే రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం. సరేనా? చెప్పారు కదండి రమేష్ గారు. ప్లీజ్ కంక్లూడ్. పరిశీలిస్తామని చెప్పారేమో కదండి. రికార్డ్ తీసి పరిశీలిస్తాం. రికార్డు వెరిఫై చేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. లేదండి స్పీకర్లను మీరు డిసిషన్ చేసే అథారిటీ సభ్యులకు లేదు. రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. ఇది స్పీకర్ను క్వశ్చన్ చేసేదైతే లేదు. దయచేసి మీరు సహకరించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, హౌస్ను ఆర్డర్లో పెట్టండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష కంటిన్యూగా మాట్లాడుతున్నారు మంత్రి గారు. సార్ అధ్యక్ష ఇవ్వలేదు చెప్పండి. ఇప్పుడు అధ్యక్ష మీరు అన్నారు కాబట్టి రికార్డ్స్ మీరు పరిశీలించండి. పరిశీలించి ఆ తర్వాత చూద్దాము. ఆయన కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు కంక్లూడ్ చేయండి. అయిపోయింది. లేదండి మంత్రి గారు ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి. లేదు ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి.
ఇప్పుడే పరిశీలన చేసి డిసైడ్ చేయండి. ఇప్పుడే అది కాదు. పరిశీలన చేసి డిసైడ్ అది చేయండి. అది అపరాజస్వామికం అవుతుంది. అలా కాదు. ఎందుకంటే ఒక సభ్యున్ని రికార్డ్స్ నిర్ణయించే అధికారము, ఇప్పుడే వెరిఫై అతను చేయండి. మాట్లాడాలా మాట్లాడకూడదు అనే అధికారము ఒక మంత్రికి లేదండి. అరే ఇప్పుడు వెరిఫై చేయండి. కాదండి. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వెరిఫై చేయండి. వెరిఫై చేసి డెసిషన్ తీసుకోండి. ప్లీజ్ 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 కూర్చొని మాట్లాడండి, కూర్చొని మాట్లాడండి, అందరూ కూర్చొని మాట్లాడండి. అమ్మా ఒకసారి అధ్యక్ష జరిగిన విషయాన్ని మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి 1 మినిట్ మంది ఒక్కళ్ళు చెప్పండి, అధ్యక్ష ఒక్కళ్ళు చెప్పండి, కూర్చొని ఇందాక ఒకళ్ళు చెప్పండి. జరిగినటువంటి గౌరవ సభ్యులు రమేష్ గారు మాట్లాడుతూ అధ్యక్ష కుప్పం ఎమ్మెల్యే గారని మాట్లాడారు అధ్యక్ష. కానీ ఎల్ఓపి గారు ఏం చెప్పారంటే ఆనాటి ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి అన్నారు అధ్యక్ష. రికార్డ్స్ ఒకసారి పరిశీలన చేయండి, పరిశీలన చేసి ఇప్పుడు డెసిషన్ తీసుకోండి, తొలగించండి, దాని మీద చర్యలు తీసుకొని అన్నాం అధ్యక్ష. కాబట్టి ఆ సభ్యుల మాటలు ఇక్కడతో ఆపేసి వేరే వాళ్ళకి అవకాశం మంచి